ఈ రోజు భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దారా కళ్యాణి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్లు అర్హులకు మాత్రమే మంజూరు చేయాలని ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ కి మెమరాండం ఇచ్చారు. బెల్లంపల్లి పట్టణంలో 34 వార్డులలో అర్హులైన నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. ఈ ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో మాజీ కౌన్సిలర్ల పేర్లు మరియు కాంగ్రెస్ నాయకుల పేర్లుండటం గమనార్హం. ఇలా అనర్హులు ఎవరు ఉన్నా వాళ్ల పేర్లు తొలగించాలి. అదేవిధంగా వార్డుల వారీగా సమగ్రంగా సర్వే నిర్వహించి అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి తరపున డిమాండ్ చేయడం జరిగింది. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం బెల్లంపల్లి పట్టణానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాని విడుదల చేయడం జరిగింది. ఈ జాబితా సుమారుగా 2900 మందితో జాబితా విడుదల చేశారు. ఈ జాబితా మొత్తంలో చూసుకోదగ్గ విషయం ఏందనేసి అంటే మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సింగరేణి రిటైర్డ్ వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగులే ఎక్కువ మంది ఉండడం జరుగుతుంది. ఈ ఇందిరమ్మ ఇళ్లలో చాలా అవకతవకలు ఉన్నాయి. ఈ ఇందిరమ్మ ఇళ్ల గురించి మన ఎమ్మెల్యే గారు సమగ్ర సర్వే నిర్వహించి అర్హులకు మాత్రమే ఇండ్లు వచ్చే విధంగా చేయగలరని మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.